సో నాన్నగారికి ఉండేది లా చేయాలని. సో అందుకనే నాకు రికమెండ్ చేశారు యాజ్ అ నేను చదువుకున్నాను. ఐ ఎంజాయిడ్ ఇట్ యాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ త్రూ అవుట్ లా. సో బాగానే చేశాను. బట్ యాజ్ అ ప్రొఫెషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బికాజ్ ఆ పాటికి నాకు సంగీతం, నృత్యం ఇవన్నీ బాగా టోటలీ ఆక్యుపైడ్ ఉన్నారు. అవునవును. సో అది అవసరపడలేదు. కానీ ఒకటి అది మన నాలెడ్జ్గా కనుక తీసుకున్నట్టయితే ఎవరికైనా అమ్మాయికైనా అబ్బాయికైనా ప్రస్తుతం ఉన్న సొసైటీలో లా తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 100% అందరికీ కూడా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంస్థల్లో మినీ ఎంబీఏ అలాంటి కోర్సెస్ అన్ని ఇస్తుంటారు. అంటే మామూలుగా డొమెస్టిక్ వర్క్ చేసే వాళ్ళకి కూడా మినీ ఎంబీఏ లాంటివి చూస్తుంటాను, ఎన్జిఓస్ లాంటి వాళ్ళు. నన్ను అడిగితే ఇలాంటి మినీ లా కూడా అందరికీ తెలియాలి. అంటే యాజ్ అ కోర్స్ కాకపోయినా అట్లీస్ట్ జనరల్ రీడింగ్ అయినా కూడా తెలుసుకోవాలి. బికాస్ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కరెక్ట్. బికాజ్ ఈ మధ్య అవసరం అందరికీ ఉంది కదా. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మోసం జరిగిన ప్లేస్ లేదు, అబద్ధాలు చెప్పని ప్లేస్ లేదు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాల్సిన కండిషన్లో మనం కొట్టుమిట్టాడుతున్న రోజులు కాబట్టి అందరికీ 100% అవసరమే. సో దట్ వే ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్ అని నేను భావిస్తాను.